సో రామాయణం ట్రైలర్ వచ్చేసింది, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. చాలా హ్యూజ్ స్కేల్లో రాబోతుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే దీని గురించి అంత మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు ఇది ఓన్లీ మన భారతదేశం వరకే కాదు, వరల్డ్ వైడ్గా వెళ్ళబోతుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించింది అసలు ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, భక్తి పార్వశ్యంతో మనసు పులకించింది. ఆ తర్వాత మనకి వాళ్ళు వేరుకున్నటువంటి పాత్రలు కూడా ఆయన రావణాసురుడిగా చాలా యాప్ట్గా ఆయన సరైనగా సెలెక్ట్ చేసినట్టుగా అనిపించింది యాష్ని. అదేవిధంగా రణబీర్ సింగ్ కూడా శ్రీరామచంద్ర ప్రభువుగా పర్వాలేదు, అంతకు ముందు ఉన్నటువంటి రామాయణానికి వచ్చిన దానికంటే రణబీర్ కపూర్ చాలా చక్కగా ఇచ్చేశారు. ఇక మన సౌత్ ఇండియన్ క్వీన్ సాయి పల్లవి సీతాదేవిగా చాలా చక్కగా సూట్ అయింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా మనకి ఇందాక మీరు అన్నట్టుగా ఈ యొక్క పాత్రల్లో వాళ్ళని ఎమర్జ్ చేసుకోవాలి, వాళ్ళని డిజాల్వ్ చేసుకోవాలి. వాళ్ళని డిజాల్వ్ చేసుకుని వాళ్ళ ఉనికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు. సీతాదేవి కనబడేలాగా సాయి పల్లవి యాక్ట్ చేయగలగాలి. అందులో యాష్ సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ రాముడుగా రణబీర్ సింగ్ ఒక 80% వరకు రాముడిలాగా కనబడుతున్నాడు. అండ్ సీతాదేవిగా మన సాయి పల్లవి ఇంకా సాయి పల్లవిలాగా కనబడకూడదు అసలు జనానికి. అంజలి గారు పాత సినిమాల్లో అంజలి గారు ఏ విధంగా అయితే సాక్షాత్తు సీతాదేవి వచ్చిందా అని, అందులో ఒక డైలాగ్ పెడతారు పాత సినిమాలో, లవకుశ సినిమాలో. శ్రీరామచంద్రుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాడు, సీతాదేవి అంజలి ఏం చేస్తుందంటే నెమ్మదంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి గజ్జల సవ్వడి వినబడకుండా, నిద్రకి డిస్టర్బ్ అవ్వకుండా ఆ గజ్జలు పట్టుకొని స్లోగా వస్తుంది. ఆ ఉయ్యాల దగ్గరికి రాగానే ప్రేయసి అని పిలుస్తాడు రాముడు. పిలిచేసరికి నేను వచ్చానని మీకు ఎలా తెలిసిపోయిందంటే, ప్రియురాలు యొక్క అక్కడికి రాగానే హృదయం దాని అంతటికి అది స్పందిస్తుంది అని ఒక డైలాగ్ చెప్పారు. ఆ విధంగా రామాయణం సినిమా చూడగానే మా భారతీయుల హృదయం అంతా కూడా అరే ఇది మన రాముడు కదా, ఇది మన సీతమ్మ కదా అని హృదయం దాని అంతటికి అది స్పాంటానియస్గా స్పందించాలి. అప్పుడు ఆ సినిమా సక్సెస్ఫుల్ అని అప్పుడు ఒప్పుకుంటాం. అలాగే డైరెక్టర్ నితేష్ తివారీ సక్సెస్ఫుల్ అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా కేవలము కమర్షియల్గా ఎలిమెంట్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సినిమా కనుక తీసినట్లయితే ఆది పురుష్ ఎలాగైతే బాక్స్ ఆఫీస్ దగ్గర పడుకుందో ఆ విధంగా, ఎందుకంటే అది అసలు రామాయణం లాగా లేదు, ఆ రావణుడు ఆంజనేయ స్వామి లేకుండా వాళ్ళంతా తీశారు. ఇప్పుడు ద సేమ్ మిస్టేక్ మళ్ళీ ట్రైల్స్లో కూడా, ఈ ట్రైలర్లో కూడా ఆది పురుషు వచ్చేసరికి అంత స్టోరీ లైనే కొంచెం తప్పుదోవ పట్టేసింది నేను చెప్పినట్టుగా. ఎందుకంటే చాలా దగ్గరలో చాలా వరకు తెలిసిపోయింది కూడా. బట్ అంటే ప్రభాస్ వాళ్ళ యాక్టింగ్ అంతా ఓకే, కానీ స్టోరీ లైన్ అప్పే కొంచెం పక్కదారి పట్టేసింది. ఎందుకంటే మన రావణుడు అంటే చూసేటప్పటికి అక్కడ ఇప్పుడు ఆయన చూసినప్పుడు రావణులా అనిపించలేదు. ఈసారి మీరు చెప్పినట్టు యాప్ట్ గా యశ్ సూట్ అయ్యారు. ఆ కిరీటం, ఎందుకంటే మనకి అట్లా రాజులు ఆ కాలంలో అంటే అదే గుర్తొస్తుంది కదా. లాస్ట్ టైం మీరు అన్నట్టు పాములు అదంతా చాలా ప్రజల వేడిగా ఉండేది. అది అవతార్, అది ఆ సినిమాలో అవతార్ సినిమాలాగా ఉందండి. ఇది ఆది పురుషు సరిగ్గా తీయలేదు. ఏంటండి ఆ రావణాసురుడు ఏంటి అలా ఉండడం, ఆ ఆంజనేయ స్వామిని ఏంటండి. ఇప్పుడు వీళ్ళు కూడా ట్రైలర్లో వీళ్ళు ఆంజనేయ స్వామిని తీయకుండా ఆంజనేయ స్వామిని చూపించకుండా వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ